UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే జాతీయ అధ్యక్షుల దగ్గర నుండి రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుండి జిల్లాలు ఇవన్నీ కూడా సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయటం అనేవి ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యాచరణ పద్ధతి. దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రారంభం చేయబోతుంది. దానిలో భాగంగా మొన్న 17వ తారీఖున జాతీయ స్థాయిలో నాయకులందరినీ పిలిచి అక్కడ మాకు ఒక అవగాహన సదస్సు అంటే అసలు మనం ఏ రకంగా చేయాలి, ఏ అంశాలతో ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి వివిధ విషయాల మీద మాతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరితో కూడా ఇదే రకమైనటువంటి చర్చ రాష్ట్ర స్థాయిలో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు జిల్లాలకి ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి అదే రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటూ మనం ఏ అంశాలతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి, ఏ రకంగా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలం కనుక చూసినట్లయితే అంటే ఇది 3వ పర్యాయం భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం. ప్రజలు భారతీయ జనతా పార్టీని 3వ పర్యాయం కూడా ఆశీర్వదించారు అని అంటే ప్రజా రంజకమైనటువంటి పాలనని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, అదేవిధంగా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని సమర్థవంతంగా అందించినటువంటి నేపథ్యంలో, ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా 3వ పర్యాయం తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఒక పార్టీ 2 పర్యాయాల తర్వాత 3వ పర్యాయం రావడం అనేది ఒకంత కష్టం అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఉంటుంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తారు ప్రజలు. కనుక కష్టమైనప్పటికీ ప్రజలు ఆశీర్వదించారంటే ఏ రకమైనటువంటి పాలనని దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అందించిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము విశ్వసిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా ప్రపంచ పటంలో అందరూ కూడా చూస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమి లక్ష్యం, భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా. ఒక్కసారి మనం కనుక తరిచి చూసినట్లయితే 5వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనే దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది. అది మాత్రమే కాకుండా 13 కోట్ల మంది ప్రజలకి ఉచితంగానే నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 11 మంది పేద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం దేశంలో చేయటం జరిగింది. దగ్గర 10 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేయటం జరిగింది. వేలాది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేయటం జరిగింది. అదేవిధంగా రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ కూడా ఎంత త్వరితగతిన జరుగుతుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 2014వ సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం రోజుకి 12-13 కిలోమీటర్లు జరిగితే ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం రోజుకి ఇవాళ దేశంలో జరుగుతుంది. అదేవిధంగా రైల్వే లైన్స్ కూడా
దగ్గర 150 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం రోజుకు జరుగుతుంది. 80 కోట్ల మంది పేద ప్రజలకి ఉచితంగానే ఇవాళ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈనాటికి కూడా 25 కోట్ల మంది పేద ప్రజల్ని దారిద్ర్యం నుండి బయటికి తీసుకురావడం జరిగింది, పేదరికం నుండి. అంటే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంటేనే ఇంత చేసుకోగలుగుతున్నాం. 3వ స్థానానికి వెళ్తే ఇంకెంత దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను మీ మాధ్యమంగా నేను అభ్యర్థిస్తున్నాను. అంటే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం అన్నది ఇతర రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని చెలాయించడం కోసం అని చెప్పి భావించినట్లయితే, భారతీయ జనతా పార్టీ ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకుంటుంది అని మీ మాధ్యమంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా దేశ సేవకి భారతీయ జనతా పార్టీ అంకితమైంది. ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పిస్తుందో, 1950వ సంవత్సరంలోనే జనసంఘం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయాలి అని. అది 1950వ సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికరణ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా చేయటం జరిగింది. అదేవిధంగా భవ్యమైనటువంటి రామ మందిర్ నిర్మాణం 500 సంవత్సరాల భారతీయుల కళ, దానిని సైతం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కళను సాకారం చేసుకోవడం జరిగింది. ట్రిపుల్ తలాక్ నిర్మూలన కావచ్చు, అది పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయాలి అనేది మేము ఆలోచించడం జరిగింది. లక్ష్యం ఇంత నిర్దేశించుకోలేదు, కానీ ప్రతి కార్యకర్త మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా పోయినసారి అయితే కనుక 37 లక్షల పైచిలుకు సభ్యత్వ నమోదు జరిగింది కనుక ఖచ్చితంగా దాన్ని అధిగమించే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. టార్గెట్ నేను చెప్పాను కదండి, 38 లక్షలు సభ్యత్వ నమోదు పోయినసారి జరిగింది, దాన్ని అధిగమిస్తాం. సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసేవారు వారు ఎవరైనా సరే వస్తే మేము ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ షెల్టర్ మాత్రం కాదు. చాలా విషాదకరం అండి ఇది. ఒక మహిళ మీద అంత ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి ఆవిడ్ని చంపిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా సరిగ్గా వారిని ఎవరు చేశారు ఏమిటి అనేది పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు రోడ్ ఎక్కి ఆవిడ ప్రదర్శన చేయటం అనేది ఆవిడ వైఫల్యానికి ఇది నిదర్శనం కాదా? ఎనివే, ఇది సభ్యత్వ నమోదు కాబట్టి ఇక్కడతో వదిలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.